కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే సిఎస్బిఐఎస్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ ఒక గొప్ప పొయెట్ ఒక మాట అంటారు, వాటర్ వాటర్ ఎవ్రీవేర్ నార్ ఎనీ డ్రాప్ టు డ్రింక్. చుట్టూ నీళ్ళే కానీ దేనికి ఉపయోగపడవు, తాగలేము. ఇదొక కథ అనమాట. ద రైమ్ ఆఫ్ ద ఏన్షియంట్ మెరైనర్. ఇదొక పోయం 1798లో రాసిన దానిలో ఒక స్టోరీలో సెయిలర్ మొత్తం అంటే ఒక నావికుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు, తిరుగుతుంటాడు, నీళ్ళ మధ్యలో ఇరుక్కుపోతాడు. సముద్రం మధ్యలో ఆయన ఉంటాడనమాట. చుట్టూ నీళ్ళుంటాయి కానీ తాగడానికి ఒక చుక్క ఉండవు, అన్నీ ఉప్పు నీళ్ళే కదా. ప్రపంచంలో మొత్తం ఈ ఎర్త్ మీద 71% 71% అనేది ఎర్త్ సర్ఫేస్ మీద కంప్లీట్గా వాటర్తోనే మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. కానీ దానిలో తాగటానికి ఎంత? ఫ్రెష్ వాటర్ 3%, దానిలోనూ చాలా వరకు ఫ్రెష్ వాటర్ గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్ ఇలా మనిషికి ఉపయోగించుకునే విధంగా ఉండదన్నమాట. 1% ఫ్రెష్ వాటరే ప్రపంచంలోని వాటర్లో, మొత్తం వాటర్లో 1% వాటర్ మాత్రమే మనిషికి యూటిలిటీకి ఉపయోగానికి రెడీగా ఉంది. ఈరోజు మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం అన్నమాట. దీనికి సంబంధించి ఫ్రెష్ వాటర్, స్వచ్ఛమైన నీరు, సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, సుస్థిరంగా ఈ ఫ్రెష్ వాటర్ని మేనేజ్ చేసుకోవటం, ఇదంతా కూడా అసలు గ్లోబల్ వాటర్ ఛాలెంజ్. ప్రపంచవ్యాప్తంగా మనం నీటికి సంబంధించిన ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం, దానికి సంబంధించి అవగాహన కల్పించడానికి ఈరోజు అనమాట. ఈరోజు కంప్లీట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 6 ఎస్డిజి నెంబర్ 6లో వాటర్, శానిటేషన్ ఇవన్నీ కాపాడుకోవటం, ముఖ్యంగా 2030 కల్లా స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రత మీద ఎక్కువ ఫోకస్ ఎస్డిజి 6 అనమాట. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 6th గోల్, 6వ లక్ష్యం అనమాట. 1992 సంవత్సరంలో మనకు తెలుసు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఆల్సో కాల్డ్ యాజ్ ఎర్త్ సమ్మిట్ జరిగింది. అప్పుడే ఈ ఐడియా వచ్చిందనమాట, వాటర్ డేగా జరుపుకోవాలి అని చెప్పి. అప్పటి నుంచి కూడా అంటే 1993 నుంచి కూడా ప్రతి సంవత్సరం వరల్డ్ వాటర్ డే మార్చ్ 22 మనం జరుపుకుంటుంటాం. ఇది 32nd వాటర్ డే. 2025లో ఏదైతే జరుపుకుంటున్నామో ఇది 32వ వాటర్ డే అనమాట. ఈసారి ఐక్యరాజ్య సమితి వాళ్ళు, యుఎన్ వాళ్ళు మార్చ్ 22, 2025 వరల్డ్ వాటర్ డేకి ఇచ్చిన థీమ్ గ్లేషియర్ ప్రిజర్వేషన్. ఈరోజు వరల్డ్ వాటర్ డే సందర్భంగా థీమ్ ఏంటంటే గ్లేషియర్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం, గ్లేషియర్స్ని కాపాడుకోవటం. మనకు తెలుసు ప్రపంచంలో చాలా గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి, మెల్ట్ అయిపోతున్నాయి. దీనివల్ల సీ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. సీ లెవెల్స్ రైజ్ అవడం వల్ల చాలా చిన్న చిన్న ఐలాండ్స్ మునిగిపోతున్నాయి అనమాట. వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయి చిన్న చిన్న ఐలాండ్స్ మునిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్లేషియర్స్ ప్రొటెక్ట్ చేసుకుంటే కనుక గ్లోబల్గా వాటర్ రిసోర్సెస్, నీటి వనరులు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. క్లైమేట్ కూడా రెగ్యులేట్ అవుతుంది, బయోడైవర్సిటీని కూడా కాపాడుకోవచ్చు అనమాట. కానీ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టట్లా. ఇక నుంచి గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలని, దానివల్ల ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణ పరంగా ప్రజానికానికి మంచి జరుగుతుందని చెప్పి కూడా ఐక్యరాజ్య సమితి చెప్తుందనమాట. ఓవరాల్గా వరల్డ్ వాటర్ డే రోజు వాటర్ రిలేటెడ్ అవేర్నెస్ కానీ, వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ డిస్కస్ చేసుకోవడం కానీ, అదేవిధంగా శానిటేషన్ సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా చర్చలోకి వస్తాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం వరల్డ్ వాటర్ డే సందర్భంగా గ్లేషియర్ ప్రిజర్వేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఈ రోజు అంటే మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు, యుఎన్ వాళ్ళు వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లో ప్రపంచవ్యాప్తంగా గ్లేషియర్స్ మెల్ట్ అయిపోవడం వల్ల చాలా చిన్న చిన్న ఐలాండ్స్లో ప్రజలందరూ కూడా ఫుడ్ సెక్యూరిటీకి వల్నరబుల్ అయిపోయారంట. వాళ్ళకి ఆహార భద్రత లేకుండా పోయిందంట. దాదాపు 2 బిలియన్ పీపుల్కి ఆహార భద్రత కరువైపోయిందంట, వాళ్ళ యొక్క ప్రాంతాలు మునిగిపోవడం వల్ల, ఈ గ్లేషియర్స్ మెల్ట్ అవడం వల్ల.